నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యష్. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసే నైజం చంద్రబాబుదే అని ఏపీ మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆరోపించారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకోలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి మాట్లాడారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ప్రతి విద్యార్థికి 15,000ను అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. 4 ఏళ్లలో సుమారు 26,000 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడిని మార్చి తల్లిలకు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందజేస్తామని సూపర్ 6 మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. అయితే ఈ పథకాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. ఇచ్చిన మేనిఫెస్టోలో 98% అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కు ఉంటే అమలు చేయని ఘనత చంద్రబాబుకు ఉందని ఆరోపించారు. నిరుద్యోగ భృతిని ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తల్లుల ఖాతాలో డబ్బులు ఎప్పుడేస్తారో ప్రభుత్వం చెప్పాలని కోరారు. ఏపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్కు సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయపాలెంలో నందిగామ సురేష్కు చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై వారంలోగా వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. అమరావతి పరిధిలో నందిగాం సురేష్కు భవనం ఉంది. దానికి అనుమతులు లేనందున సిఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని అధికారులు కోరారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే ఇసుక అక్రమ రవాణా కేసులో నందిగాం సురేష్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్టు చేశారు. 10 రోజుల కిందట ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 లారీలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు విచారణలో అవి నందిగామ ప్రభుదాస్కు చెందిన ఇసుక లారీలుగా గుర్తించారు. దీంతో నందిగామ ప్రభుదాస్ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. 2 లారీలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుపై నందిగాం సురేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తానని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశారని విమర్శించారు. దాంతో రాబడులు లేకుండా సంక్షోభం ఏర్పడిందని కేశవ్ పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో పయ్యావుల కేశవ ఆర్థిక మంత్రి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లు విడుదల చేస్తూ మొదట సంతకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీలకు ఈ నిధులు విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు తగ్గిపోయాయని, లారీలు ఇక్కడ తిరుగుతుంటే కొనుగోళ్లు ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ పన్నుల భారం ఎక్కువ ఉండడం వల్లే వేరే రాష్ట్రాల్లో కొంటున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో రాబడి తగ్గిపోయిందన్నారు. జగన్ ప్రభుత్వంలో విప్ డిజిటల్ సరఫరా చేశారని, పన్నులు పెరగడం వల్లే చిన్న మధ్య తరహా పరిశ్రమలు నష్టపోయాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిందో శ్వేతపత్రంలో వివరంగా వెల్లడిస్తామని పయ్యావుల వివరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు వినయ్ చంద్, గిరిజాశంకర్, జానకి, ఖజానా శాఖ సంచాలకులు మోహన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ రోజురోజు ఎక్కువ అవుతోంది. ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ వెనుకబడ్డ విషయం తెలిసిందే. దీంతో సొంత పార్టీ డెమోక్రాటర్లలో బైడెన్ అధ్యక్ష ఎన్నికల బారి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ మొదలైంది. బైడెన్ తాజాగా మరోసారి తన వృద్ధాప్యాన్ని చాటుకున్నారు. వాషింగ్టన్లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ పెద్ద పొరపాటే మాట్లాడారు. ఈసారి ఏకంగా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ని ప్రత్యర్థి ట్రంప్ పేరున కలిపేశారు. వైస్ ప్రెసిడెంట్ ట్రంప్కు అధ్యక్ష పదవి చేపట్టే అన్ని అర్హతలు ఉన్నాయని, అందుకు నేనే ఆమెను వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేశానని కమలా హ్యారిస్ గురించి చెబుతూ ఆమె పేరుకు బదులు ట్రంప్ పేరు పలికారు. దీంతో బైడెన్ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. రిపబ్లికన్లు ఈ విషయమై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. బైడెన్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోవాలన్న వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరు జరగనుంది. తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని భక్తులకు మరింత రుచిగా శుచిగా అందించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. తరిగొండ వేగమాంబ అన్నప్రసాదన వితరణ కేంద్రాన్ని ఆధునీకరించాలని నిర్ణయించింది.
గత 5 ఏళ్లలో భక్తుల నుంచి వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయి ప్రక్షాళనకు టీటీడీ ప్రస్తుత ఈవో శ్యామలరావు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. అలాగే కిచెన్లో కూడా ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది, ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొత్త మెషిన్లు వచ్చాయి. ఇంతకుముందు పాత మెషిన్లు ఏంటంటే ఆ కెపాసిటీ లిమిటేషన్ ఉంది. ఇప్పుడు వచ్చిన మనకి భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మెషిన్లకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పెద్ద మెషిన్లు పెట్టాల్సి వస్తుంది ఇంతమందికి చేయాలంటే. మన చిన్న మెషిన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది, పెద్ద మెషిన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోడర్న్ మెథడ్స్లో చేసుకోవడానికి, ఓవరాల్గా మేనేజ్ చేసుకోవడానికి 1-2 నెలల్లో మొత్తం అంతా స్టడీ చేసి ఇమ్మీడియట్గా ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఏం చేయాలి అంటే ఇంత ప్రొఫెషనల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూజ్ నెంబర్స్ చేస్తున్నాం. ట్రెడిషనల్ మెజర్స్లో చేసుకుంటూ పోతే, మన కన్వెన్షనల్ మెజర్స్లో చేసుకుంటూ పోతే ఎప్పుడప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. ఇదేంటంటే సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు చేసుకుంటూ, క్వాలిటీ చూసుకుంటూ, హెల్త్ హైజీన్ చూసుకుంటూ అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా కేజ్రీవాల్ పిటిషన్ను 5 సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రకటించింది. ఈ క్రమంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అంటూ కామెంట్ చేసింది. కాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్స్ కేసులో మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అయితే ఈడీ కస్టడీని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మే 17న తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో పిటిషన్పై సుప్రీం ధర్మాసనం కేజ్రీవాల్కు ఊరటనిస్తూ మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. దీంతో సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లోకి ఆప్ నేతలు తరలివస్తున్నారు. తమ అభిమాన నాయకుడికి బెయిల్ రావడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు, అపరిశుభ్ర వాతావరణం వెలసి రోగాలు ముసురుతుంటాయి. వీటికి తోడు మలేరియా, స్వైన్ ఫ్లూ, డెంగీలు కూడా తమ ప్రతాపాన్ని చూపించడంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. గాంధీ ఫీవర్ ఆసుపత్రులతో పాటు నీలోఫర్కి కేసులు భారీగా వస్తున్నాయి. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సునీల్ కుమార్ సిఐడి డీజీగా పనిచేశారు. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్తో పాటు సిఐడి మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్ పైన కేసు నమోదు చేశారు. సాధారణంగా బంగారు ఆభరణాలను, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరుస్తుంటారు. అయితే బీహార్లోని గయాలో ఓ వ్యక్తి మాత్రం దాదాపు 140 ఏళ్ల క్రితం నాటి పెన్నులను బ్యాంకు లాకర్లో దాచుకున్నారు. ఆ అభిరుచి పూర్వీకుల నుంచి ఆయనకు వచ్చింది. యూనఫ్ వద్ద ఉన్న మొత్తం పెన్నుల ధర ప్రస్తుతం ₹1 కోటి పైనే ఉంటుందని అంచనా. 1880 నుంచి 1960 కాలం మధ్య నాటి ఆ పురాతన పెన్నులను చూద్దాం. హన్మకొండ నయీం నగర్ వంతెన నిర్మాణ పనులు నత్తనడుగున సాగుతున్నాయి. కరీంనగర్కు వెళ్లే ఆర్టీసీ బస్సులను దారి మరలించి కేయు క్రాస్ రోడ్డు మీదుగా నడుపుతుండటంతో అరగంట సమయం ఎక్కువ కావడం సహా ₹10 మేర అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి భారమంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్లు ఆత్మవిమర్శన చేసుకోవాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రమే ఉన్న రోజుల్లో నిర్మించిన 58 టీఎంసీల నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని, 3 ఏళ్ల కింద నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నెర్రలు బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన 11వ తెలంగాణ ఇంజనీరింగ్ దినోత్సవానికి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవాబ్ అలీ నవాబ్ జంగ్ చిత్రపటానికి నివాళులర్పించిన కోమటిరెడ్డి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా భవన నిర్మాణానికి ఇంజనీర్లు 2000 గజాల స్థలాలు అడిగారని సీఎంతో చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. తిరుమల రోడ్డు గడ్కరీ గారు వెంటబడి 2-3 మాసాల్లోనే దాన్ని పట్టాలెక్కించబోతున్నాం. మీ అనుభవాలను తీసుకుంటాం. దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా నిన్ననే 6 లేన్గా చేయడానికి ఇలా డిపిఆర్కు నిన్ననే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. సెప్టెంబర్లో ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ విజయవాడ 2 గంటల్లో పోయే విధంగా ఆ వర్క్ను కూడా మొదలు పెట్టబోతున్నాను. మన బాధ్యతగా ఆ రోడ్డును నిర్మించాలి. కాంట్రాక్టర్ కోసం ఆగొద్దని చెప్పి ఉప్పల్ నుంచి గడ్కరీ ఫ్లైఓవర్ 7 ఏళ్ల కింద స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ కొత్త టెండర్ పిలిపిస్తున్నాను. దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాను. దాన్ని ఎందుకంటే సిటీ మధ్యలో ఉన్నది. ప్రజలకు ప్రభుత్వానికి పేరు తీసుకురావాల్సింది, సౌకర్యం తీసుకొచ్చేది మీరే కదా. ఏపీ అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలు పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసిన విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. విమానాశ్రయానికి కావాల్సిన భూమి చూపితే తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఇందుకు 1200 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.